ఒక్క రాష్ట్రంలో గుండె జబ్బులతో 38 లక్షల మంది బాధపడుతున్నారు. 38 లక్షల మంది మందులు వాడుకుంటూ ఉన్నారు. అదృష్టవశాత్తు ఈ గుండె జబ్బులన్నీ కూడా ఆరోగ్యశ్రీలో ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ కావటం విశేషం. ఈ హార్ట్ అటాక్ వస్తే ఒక 100 మందికి వస్తే 45 మంది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. 45 మంది మనం ఎన్ని చేసినా 45 మంది, 55 మంది బతుకుతారు. దీన్ని గమనించిన శాస్త్రవేత్తలు ఈ గుండె నొప్పి, ఛాతీ నొప్పి వచ్చిన మొదటి గంటలోనే ఆ కరోనరీ ధమనులలో ఉన్న రక్తము గడ్డని కరిగించే మందు ఇస్తే మరణాలను బాగా తగ్గించవచ్చని వైద్య పరిశోధనలు భారతీయ వైద్య పరిశోధన మండలి కూడా నిర్ధారణ చేసింది. అంటే మొదటి గంట, అంటే ఛాతీ నొప్పి వచ్చిన మొదటి గంటలో ఈ మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు, బంగారు గంట అంటారు. ఈ గోల్డెన్ అవర్లో గోల్డెన్ ట్రీట్మెంట్, బంగారు ఔషధం. ఈ మొదటి గంటలో కూడా 40 నిమిషాల లోపల ఒక ఖరీదైన ఇంజెక్షన్, ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. ఖరీదు ఎంతో తెలుసా? ఒక్కొక్క ఇంజెక్షను 40,000 రూపాయలు. 40,000 రూపాయలు నిరుపేద కుటుంబాలు, దిగువ మధ్యతరగతి వాళ్ళు మనం పెట్టుకోగలమా? పోనీ పెట్టుకుందామని ఆ మందు దొరకదు. ఆ మందు పట్టణాలు, నగరాల్లో మాత్రమే ఉంటుంది, చిన్న చిన్న టౌన్లో కూడా దొరకదు. ఈ మందు రక్తము గడ్డను కరిగించే మొదటి గంటలో ఇవ్వవలసిన మందు పేరు టెనెక్టేప్లేస్ అంటారు. ఇది రక్తపు గడ్డను కరిగించే మందు. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఉచితంగా, అవసరమైన వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు ఉచితంగా అందిస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం, సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, అలాగే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ 40,000 రూపాయలు గుండెపోటు వచ్చిన మొదటి గంటలో ఇచ్చే మందు టెనెక్టేప్లేస్ 40,000 అయినా, సంవత్సరానికి 150 కోట్లు ఖర్చు అయినా ప్రాణం విలువ చాలా కనుక ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయకుండా 150 కోట్లు మంజూరు చేసి ఈ ఖరీదైన ఈ టెనెక్టేప్లేస్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, ఏరియా హాస్పిటళ్లలో, జిల్లా ఆసుపత్రులలో, బోధన ఆసుపత్రులు అన్ని చోట్ల పెట్టారు. ఈ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామూలుగా 100 మందిలో గుండె జబ్బు వస్తే 45 మంది బతకరు. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 45 మందిలో 25 మందిని కాపాడగలుగుతుంది, మరణాలను 15 తగ్గించగలిగాం. అంటే 45 మంది చచ్చిపోయే ఈ గుండెపోటు హార్ట్ అటాక్ని 15 మందికి తగ్గించి 100లో గుండెపోటు వచ్చిన వాడిని 25 మందిని కాపాడటం అంటే విశేషం. ఆ విధంగా గుండెపోటు నుంచి కాపాడటానికి మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంటుంది. దాంట్లో 150 కోట్లు ఒక లెక్క కాదని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకుని ఈ ఇంజెక్షన్ని, ఖరీదైన ఇంజెక్షన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులో తెచ్చారు. దీన్ని ఎలా వినియోగించాలంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, కమ్యూనిటీ హెల్త్ సెంటరు, ఏరియా హాస్పిటల్, జిల్లా ఆసుపత్రిలో ముందు ఈసీజీ తీస్తారు. ఈసీజీ తీసిన తర్వాత దాంట్లో ఆ గ్రాఫ్లో ఎస్టీ సెగ్మెంట్ అని అది ఉంటుంది. ఆ ఎస్టీ సెగ్మెంట్ అని పైకి వెళ్తే ఆ ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్ అంటారు. అది ఉంటే తక్షణం ఈ ఇంజెక్షన్ వేయటం వల్ల ఫలితం ఉంటుంది. ఈ చికిత్స విధానాన్ని వైద్య పరిభాషలో స్టెమీ చికిత్స అంటారు. స్టెమీ అనగా ఎస్టీ ఎలివేషన్, ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అనగా
మయోకార్డియం అంటే గుండె కండరము, ఇన్ఫాక్షన్ అనగా కూలిపోతుంది. గుండె కండరానికి రక్త సరఫరా ఆగిపోతే గుండె కండరం కూలిపోతుంది. ఎట్టా షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళకు వెళ్ళే రక్తనాళాలు మూసుకుపోవటం వల్ల కాళ్ళ వేళ్ళు నల్లబడిపోయి ఎండిపోయి నల్లగైపోయి కుళ్ళిపోతాయో, అదేవిధంగా గుండె కండరాలు కుళ్ళిపోయేదాన్ని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. ఈ స్టెమీ చికిత్స అనేది భారతదేశంలో ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మనం ఆదర్శప్రాయంగా మన ప్రజలను కాపాడటానికి, మరీ ముఖ్యంగా యువకులు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ గుండెపోటు బారిన పడటం వల్ల ఈ ఖరీదైన గుండెపోటు ఇంజెక్షన్ని మనము వాడటము ద్వారా ప్రాణాన్ని కాపాడచ్చు. ఇంజెక్షన్ వేశారు, వేసిన తర్వాత ఇంటికి వెళ్ళటమా? కాదు. ఇంజెక్షన్ వేసిన తర్వాత ఎక్కడైతే క్యాత్ ల్యాబొరేటరీ అనే అన్ని సదుపాయాలు కలిగిన కార్డియాలజీ